ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మంట వంటింటిని తాకింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరల్ని పెంచగా తాజాగా గ్యాస్ కొరతతో వినియోగదారులు సతమతం అవుతున్నారు. గ్యాస్ బుకింగ్ వెయిటింగ్ ఒక్కో ఏజెన్సీలో 1500 నుంచి 2000 వరకు చేరింది. 2 రోజులకు ఒకసారి గ్యాస్ లోడ్ వస్తుండటంతో ఇబ్బందులు మొదలయ్యాయి. బుకింగ్ చేసిన వారం వరకు సరఫరా అనుమానంగా మారింది. కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిపివేశారు. ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు జనం. నిజామాబాద్ జిల్లాలో గ్యాస్ కొరతకు సంబంధించిన మరింత సమాచారం బాలకుమార్ అందిస్తారు. ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వంటింటిని తాకింది. వంట గ్యాస్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల వంట గ్యాస్ కొరతతో అల్లాడుతున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో ఇటు హోటళ్ల నిర్వాహకులు కూడా గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్యాస్ బుకింగ్స్ పైన తీవ్ర ప్రభావం పడుతుంది. గ్యాస్ బుకింగ్కు వారం 15 రోజుల పీరియడ్ చూపిస్తున్నారు. గతంలో బుకింగ్ చేసుకున్న 2 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సప్లై చేసేవారు. కానీ ప్రస్తుతం మాత్రం దాదాపుగా వెయిటింగ్ లిస్టు 1500 పైగా ఉన్నట్లు గ్యాస్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. బుకింగ్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 రోజుల వరకు కూడా గ్యాస్ సప్లై చేసే పరిస్థితి కనిపించడం లేదు. మొన్నటి వరకు రోజు విడిచి రోజు గ్యాస్ సప్లై అయ్యేది. కానీ ప్రస్తుతం గ్యాస్ సప్లై లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఎటొచ్చారు, ఏముంది ఇక్కడ, ఏం చెప్తున్నారు? కేవీసీ గురించి వచ్చింది. కేవీసీ గురించి వస్తే సర్వీస్ అస్సలు లేదు. ఇంకా గ్యాస్ ఎట్లా ఉంది పరిస్థితి? గ్యాస్ది 300 గ్యాస్ ఇది చేస్తే 1500 బుకింగ్ ఉంది. 4-5 రోజులు టైం కలుగుతుంది అని చెప్పి. మరి ఇట్లుంటే ఇప్పుడు పండుగలు ఉన్నాయి, ఇబ్బంది కదా? ఏం చేద్దాం, అదర్ గురించి అడగతందుకు వచ్చిన నేను కూడా మా ఒక గ్యాస్ డీలర్కి మా గ్యాస్ తెచ్చేయడానికి అడిగితే కేవీసీ చేసిన దాకా గ్యాస్ ఇవ్వమంటుండే. ఇప్పుడైతే నాకు గ్యాస్ అయిపోయింది, అందు గురించి వచ్చిన. గ్యాస్ ఇస్తా అంటారు, మరి 2 రోజులు పడతారు బుకింగ్? 5 వద్దులే పడతాయి అని చెప్తాను. 5 వద్దులు. సో ఇది మొత్తం మీద గ్యాస్ నిర్వాహకులు అయితే కమర్షియల్ గ్యాస్ని అయితే సప్లై పూర్తి స్థాయిలో నిలిపేశారు. దీంతో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. 15 నుంచి 2000 వరకు బుకింగ్స్ ఉన్నాయి. సో గ్యాస్ నిర్వాహకులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో గ్యాస్ KYC कराओ बोल के बोल रहे, गैस की सप्लाई की हुई जनो क्या बोलते, बहुत टेंशन हो जा रहे, बहुत मुसीबत हो जा रही सर. हाँ, इंफ्रास्ट्रक्चर तो पूरा बेकार हो गया और सप्लाईज भी बेकार हो गए. సప్లై బోత్ వీక్ హై. సో ఇది మొత్తం మీద అయితే వినియోగదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల గ్యాస్ సప్లైలో తీవ్ర కొరత అయితే నెలకొని ఉంది. సో సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఎట్లా ఉంది సప్లై, ఎట్లా తేడా ఎట్లా ఉంది? గ్యాస్ రావడం లేదు. గ్యాస్ రావడం వల్ల ప్రాబ్లం ఉన్నది అంతే. ఎన్ని రోజులకు అంటే మొన్నటికి ఇప్పటికి తేడా ఎట్లా, ఎంత గ్యాప్ ఉంది? ఎప్పుడు డైలీ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు గ్యాస్ వస్తలేదు కాబట్టి లేట్ అవుతుంది. ఎంత బుకింగ్స్, ఎంత గ్యాప్ ఉంది? ఇప్పుడు 1100-1200 ఉండొచ్చు. అది ఓపెన్ అయితే చెప్పొచ్చు, అది ఓపెన్ అవ్వట్లేదు. హోటల్ సప్లై అది పంపించాము. ఇప్పుడైతే పంపించాము. ఇంతకుముందు లాగా ఫ్రీగా లేదు. ఎందుకు ఇట్లా ప్రీ బుకింగ్ ఒక్కసారి పెరిగిపోయింది? చాలామంది భయపడి బుకింగ్స్ బాగా చేసుకుంటున్నారు. చాలా రోజులు షార్టేజ్ అవుతుందేమో అని చెప్పేసి అందరు బుకింగ్ బాగా చేసుకుంటున్నారు. దాని గురించి వెయిటింగ్ పెరుగుతుంది. నెలకు 150,000 పైసలకు వినియోగం ఉండేది గ్యాస్ సిలిండర్లు. కానీ ఇప్పుడు సప్లై తగ్గింది. కానీ వినియోగదారులు ఒక టెన్షన్ ఉంది. యుద్ధం ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు గ్యాస్ బుకింగ్ ముందస్తుగా చేసుకోవడంతో ఒక్కసారిగా కొరత ఏర్పడింది అనేది నిర్వాహకులు చెప్తున్నారు. ఇక హోటళ్లకు కూడా సప్లై అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేశారు. గ్యాస్ సప్లై లేకపోవడంతో నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నట్టు హోటల్ యజమానులు కూడా గ్యాస్ సప్లై కోసం సమావేశాలు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, సప్లైని నిలిపివేయద్దు, తమ ఇబ్బందులు పడతాం, త్వరలో రంజాన్ పండుగ నేపథ్యంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనేది చెప్తున్నారు. సో ఇది గ్యాస్ ఏజెంట్లకు సంబంధించిన